ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో రాహుల్ శర్మ, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ కారేలు యూనియన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. భూపాలపల్లి ఈరోజు జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ సందర్భంగా వారు 2 రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రెస్ క్లబ్ కొరకు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ కొరకు మనము గతంలోనే ఒక 35 లక్షల రూపాయలు నేను మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి స్థలం కొరకు కలెక్టర్ గారిని కోరాం. కలెక్టర్ గారు ఏదైతే గవర్నమెంట్కి పర్మిషన్ కొరకు స్థలము కొరకు రాశారు, ప్రభుత్వ స్థలము పర్మిషన్ రాగానే ఆ నిధులు కూడా గత 8-10 నెలల నుంచి మంజూరై ఉన్నాయి. స్థలము మంజూరు కాగానే, అలాట్మెంట్ కాగానే భవనం కూడా ప్రెస్ క్లబ్ కొరకు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. రెండవది, ప్రెస్ సోదరులు ఇండ్ల స్థలాలు లేని వారు ఇండ్ల స్థలాలు కావాలండి. అదేవిధంగా స్థలాల కొరకు కూడా గవర్నర్ కలెక్టర్ గారితో మాట్లాడాను. తప్పకుండా ఆ యొక్క స్థలాల కొరకు కూడా పరిశీలన చేసి అర్హులు ఎవరైతే ఉన్నారో ఇండ్ల స్థలాలు ఇవ్వని వారందరికీ కూడా స్థలాలు కేటాయించే కొరకు నా కృషి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.